కని విని ఎరుగని రంగుల పండుగ. మనోనేత్రంతో ఆడే హోలీ వేడుక. ఇది పాల్గొన మాసపు రంగుల వెన్నెల. నమస్తే అందరికీ. ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ హోలీ రంగుల పండుగ శుభాకాంక్షలు. మనకెన్నో పండుగలు వస్తూ ఉంటాయి. అయితే అందులో కొన్ని పండుగల్ని పిల్లలు ఇష్టపడతారు, కొన్ని పండుగలు పెద్దలు చేసుకుంటారు. కానీ అందరూ చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ముసలి ముతక అందరూ సంతోషంగా ఎదురు చూసుకునేది, సంబరంగా చేసుకునేది హోలీ ఒక్కటే. ఇట్లాంటి పండుగలు మనకు చాలా తక్కువగా ఉంటాయి. ఇట్లాంటి హోలీ ఇది జగమంతా చేసుకునే హోలీ. మరి అయితే ఇప్పటిదాకా మీరు చూపున్న వారు చేసుకున్న హోలీ మాత్రమే చూసుంటారు. మరి మనోనేత్రాలతో చేసుకునే వారి హోలీ ఎలా ఉంటుందో చూస్తారా? అది చూపించడానికి ఇవాళ టీవీ9 టీం ఇక్కడికి వచ్చింది. హైదరాబాద్ ముచ్చింతల్లోని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో నడుస్తున్న నేత్ర విద్యాలయ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్. ఎస్, ఆ పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఎవరైతే మనోనేత్రాలను నేను అన్నానో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళతో హోలీ చేసుకుందాం. ఆనంద కెలిలో మనం కూడా మునిగి తేల్దాం రండి. హలో, హాయ్ పిల్లలు అందరికీ. నీ పేరేంటి? నా పేరు బంగారు. బంగారు, ఆహా మంచి పేరురా. మీ పిల్లలకి ఈ అందరికీ పెట్టాల్సిన పేరు ఇది, బంగారు. ఏం చేస్తున్నారా నువ్వు? నాది లాస్ట్ ఇయర్ ఇక్కడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ నేను ఇక్కడ ట్యూటర్గా వర్క్ చేస్తున్నా స్వామీజీ బ్లెస్సింగ్స్తో. అరే అరే, ఇక్కడే చదువుకున్నావు, ఇక్కడికే ట్యూటర్గా వర్క్ కూడా చేస్తున్నావు. ఎస్, ఆల్రెడీ నీ డ్రీమ్లో సగం ఫుల్ఫిల్ అయిపోయింది. అయితే ఇంకా ఏం చేయాలని నువ్వేమనుకుంటున్నావు? ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ టు బికమ్ అ ప్రొఫెసర్. యు వాంట్ టు బికమ్ అ ప్రొఫెసర్? ఎస్, ఇన్ పొలిటికల్ సైన్స్ ఆర్ హిస్టరీ. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ సార్. ఏం పేరు నాన్న నీ పేరు? సార్ నా పేరు పుణ్యశ్రీనాథ్. పుణ్యశ్రీనాథ్. ఎస్ సార్. ఎస్, మరో మంచి పేరు. ఓకే, నీ స్పెషాలిటీ ఏంటి పుణ్యశ్రీనాథ్? నేను బ్లైండ్ క్రికెట్ ఆడుతున్నాను సార్. ఓకే. రీసెంట్గా బెంగళూరులో సూపర్ 8 కంప్లీట్ చేసాం, నాగేష్ ట్రోఫీ. సేమ్ నార్మల్స్కి రంజీ ఎలాగో ఇలాగా బ్లైండ్ క్రికెట్లో నాగేష్ ట్రోఫీ అనేది అలా సార్. ఓ, సో గ్రేట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ స్వామీజీ వల్ల నేను అక్కడ వరకు చేరుకున్నాను. సో అలాగే గ్రేట్ సపోర్ట్ చేశారు నేత్ర విద్యాలయ స్టాఫ్ కావచ్చు, ప్రిన్సిపల్, కేకేఎంఎం అంతా కూడా. సో అక్కడ నేను నేషనల్లో బౌలింగ్ ఆల్రౌండర్ సార్. ఓకే. ఆంధ్రప్రదేశ్ అనేది నేను ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేస్తూ ఆడుతున్నా. సో అవుట్ ఆఫ్ 28 స్టేట్స్లో ఆంధ్ర ఈజ్ ద అన్బీటెన్ విన్నర్ సార్. ఓకే, నువ్వు బౌలింగ్ ఆల్రౌండర్ కదా. అక్కడ ఏ మ్యాచ్ నీది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది ఒకసారి చెప్తావా? గుజరాత్ మ్యాచ్ సార్. గుజరాత్ మీద 4 ఓవర్స్కి 17 రన్స్ 2 వికెట్స్ తీసాను సార్. 17 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ 4 ఓవర్స్. సూపర్ నైస్. ఇంకా ఇప్పుడు రీసెంట్గా ఏమన్నా ఉందా? ఎస్ సార్, లాస్ట్ ఇయర్ యాక్చువల్గా నేను ప్రాబల్స్ వరకు వెళ్ళాను సార్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టు ప్లే ఇండియా. సూపర్. అవుతుంది, మీకు అలా నిజం అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ప్లేయర్లు ఉన్నారని మాకు తెలుస్తుంది కదా, మీరు ఎంత విల్లింగ్గా ఉంటే. ఇప్పుడు చదవడం ఏ చదువుతున్నావు? నేను BA సెకండ్ ఇయర్ సార్. BA సెకండ్ ఇయర్. సో నాగేష్ ట్రోఫీ అంటే రంజీ ట్రోఫీకి సమానం. అక్కడ ఎక్కడ దాకా వెళ్ళారు అందరూ? మొత్తం ఆంధ్ర నుంచి నేషనల్స్ లెవెల్. టీం కొట్టారా మీరు? మనం కప్పు కొట్టేసామా? ఎస్ సార్, అన్బీటెన్ సార్. అన్బీటెన్, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా నాగేష్ ట్రోఫీ ఈసారి ఏపీకి వచ్చేసింది. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఆంధ్రదే సార్ కప్పు. సూపర్ సూపర్. అది చూస్తున్నారుగా, ఇప్పటిదాకా మనం చూపున్న మాట విన్నాం, ఇప్పుడు చూపున్న పాట వినబోతున్నాం. ఏం పాట పాడుతున్నారమ్మా? హోలీ పండుగ అంటే రంగుల పండుగ. సో అలాంటి రంగుల పండుగ సందర్భంగా మేము రంగులతో కూడిన రంగురంగుల హర్వీలే అనే పాటని మీకు వినిపించబోతున్నాం. సూపర్ కదా, అదే కరెక్ట్. సరైన రోజు, సరైన పాట, సరైన టైం. రంగుల పండుగ, రంగుల పాట విందాం ఒకసారి. ఆ రంగులు ఎలా ఉన్నాయో మనము చూద్దాం. వీళ్ళు చేసే రంగులు, వీళ్ళు కనే కళలు, ఆ కళలకు వీళ్ళు సాకారం చేసుకునే ఆ రంగులు మనం ఒకసారి ఈ పాట రూపంలో చూద్దాం. ఉదయ భానుని రూపుకూరే నారింజా, ఓ చిగురు తొడుగు ఆశల పోదోటాకు పచ్చ. ఉదయ భానుని రూపుకూరే నారింజా, ఓ చిగురు తొడుగు ఆశల పూదోటాకు పచ్చ. ఊహల కలబోతే ఊదారంగు, ఊహల కలబోతే ఊదారంగు. పసిడి కలల తీరానికి చేర్చును పసుపు రంగు, పసిడి కలల తీరానికి చేర్చును పసుపు రంగు. ఓ రంగు రంగుల హరివిల్లే జీవితం.
ఎంత సూపర్ ఉంది చూసారా ఒకసారి? రంగుల్ని చూడలేని వాళ్ళు, రంగుల్ని సరిగ్గా చూడలేని వాళ్ళు రంగుల్ని ఎంత గొప్పగా ఎంత అద్భుతంగా వర్ణించారు. ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం, మనం చూస్తున్న ఎరుపు నలుపు మన కళ్ళకు కనిపించేవి రంగులని, కానీ వీళ్ళు కొత్త నిర్వచనం ఇచ్చారు. అనుభూతుల్ని రంగులుగా వీళ్ళు చెప్తున్నారు. అనుభూతుల్ని, ఉదయం సాయంత్రాన్ని, ప్రకృతిని అండ్ మనలో కలిగే ఫీలింగ్స్ని రంగులుగా వీళ్ళు తెచ్చారు. ఎంత గొప్పగా మనం వీళ్ళ దగ్గరకు వచ్చి మనం నేర్చుకుంటున్నాం. అది మనం ఏదో తెలియదని వీళ్ళకి అనుకుంటున్నాం, కానీ నిజానికి మనకు తెలియదు, వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం. అమ్మ నీ పేరు? నా పేరు లౌకిక లహరి. లౌకిక లహరి, ఎంత మంచి పేరు మళ్ళీ. నువ్వేం నీ టాలెంట్ ఏందమ్మా? నేను సింగర్ని. సింగర్, యా. నీ పేరే ఒక పాటలాగా ఉంది, లౌకిక లహరి. ఎస్. సింగర్ అంటే ఎక్కడ పాడారు, ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు? నేను ఢిల్లీలో సెలెక్ట్ అయ్యాను. ఢిల్లీ. ఎస్. ఏ అబ్బాయిని ఏ అమ్మాయిని కదిలించినా, ఏ విద్యార్థిని కదిలించినా అందరూ చెన్నై, ఢిల్లీ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అని అంటున్నారు. ఏ స్థాయిలో ఉన్నారు చూడండి వీళ్ళు, వీళ్ళ కళల సాకారాలు. ఇప్పుడు ఈమె గాన లహరి మనం విందాం. అమ్మా పాడమ్మా. కమలా సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలా సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. జై శ్రీమన్నారాయణ. చాలా బాగా పాడావమ్మా. నీ పేరు తమ్ముడు? నా పేరు అంబటి స్వరాజ్. స్వరాజ్, చాలా మంచి పేరు. ఏ క్లాస్ స్వరాజ్ నువ్వు? నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. ఓకే, బీకామ్ ఫస్ట్ ఇయర్. నువ్వేం చేస్తూ ఉంటావు ఇంకా చదువుకోవడం కాకుండా? చదువుకుండా కాకుండా స్పోర్ట్స్ చేస్తుంటాను, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటాను. రీసెంట్గానే మొన్న చెన్నైలో 23rd నేషనల్స్లో సిల్వర్ మెడల్ వచ్చింది లాంగ్ జంప్లో. లాంగ్ జంప్లో సిల్వర్ మెడల్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఖేలో ఇండియా ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూలో 18th వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాము. మీరు ఆటలు ఆడతారు, ఇది ఇక్కడ ఆడమే కాకుండా మీరు నేషనల్ లెవెల్లో వెళ్ళి పాల్గొంటూ ఉంటారా? మ్యాక్సిమం మా కాలేజ్లో నేషనల్, ఇంటర్నేషనల్, ఏషియన్స్లో కూడా చాలా మంది ఉన్నారు సార్. దాంతోపాటు సాహిత్య రంగంలో పద్య రచన చేస్తుంటాను. బీకామ్ ఫస్ట్ ఇయర్ అబ్బాయివి, ఇప్పుడే పద్య రచన. ఏదన్నా నీ సొంతంగా ఏదన్నా ఉందా? జై శ్రీమన్నారాయణ కంద పద్యం, శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మీద నేను రాసిన పద్యం. శ్రీకర త్రిదండధారి నాకు జ్ఞానమున సంగునాథా ప్రీతిన్ లోకేశ్వర రామానుజ జే కొనుమయమము చిన్న జీయరు స్వామి. జై శ్రీమన్నారాయణ. నాగేష్ ట్రోఫీ అంటే నార్మల్ పీపుల్ ఆడే రంజీ ట్రోఫీకి సమానం. అక్కడ దాన్ని అన్బీటెన్గా అసలు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మన ఆంధ్రప్రదేశ్ టీం కొట్టింది. అందులో నేను ఒక విన్నర్స్ అంటున్నాడు పుణ్య శ్రీనాథ్. ఇక్కడ ఏపీకి రిప్రజెంట్ చేస్తున్నాడు, నేషనల్ స్థాయిలో ఆడాడు. అండ్ ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళు టోటల్గా ఇండియాకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళు దేశ స్థాయిలో ఆడుతున్నారు. ఇంటర్నేషనల్ T20 ఉమెన్ బ్లైండ్ టోర్నమెంట్లో వీళ్ళు ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియాలో ఆడొచ్చారు. వింటూ ఉంటే మాకే అది ఎంతో సంతోషం అనిపిస్తుంది. రోమాలు లిక్కపరుచుకోవడం అంటారు కదా, సో అది అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఒకసారి మాట్లాడదాం వీళ్ళతో. అమ్మ నీ పేరేంటి? రమ్య సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ సిఈసి సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ సిఈసి. ఎగ్జామ్స్ నడుస్తున్నట్టున్నాయి? అవును సార్. ఎలా రాస్తున్నావు? బాగా రాస్తున్నా సార్. మంచిది. మీ ఎగ్జామ్స్ గురించి కూడా అడిగేది ఉంది, బట్ మీ టాలెంట్ చూసి మేము షాక్ అవుతున్నామమ్మా. నువ్వు ఇండియాకి ఆడావా? అంటే ఇప్పుడు T20 వరల్డ్ కప్ నవంబర్లో ఉంది సార్. ఓకే, దానికి సెలెక్ట్ అయ్యాము. ఓ సూపర్, కంగ్రాట్స్. గుడ్. ఇండియా తరఫున ఆడుతున్నారా? ఇక్కడ నుంచే ఇద్దరు ఉన్నారా? ఇండియా ప్రాబబుల్స్లో నేత్ర విద్యాలయం నుంచే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇండియాకి ఆడేవాళ్ళు. ఎంత ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు ఇది. నువ్వేంటమ్మా, బౌలరా, బ్యాట్స్మెనా, ఆల్రౌండరా? ఫీల్డర్ సార్, బెస్ట్ ఫీల్డర్. బెస్ట్ ఫీల్డర్. మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏందమ్మా ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు ఆడినప్పుడు? నా లాస్ట్ నేషనల్స్ ఇయర్ నేషనల్స్లో 2025 నగేష్ ట్రోఫీలో మేమిద్దరం ఆంధ్ర టీం నుంచి ఆడతాం సార్. ఓకే.
ఢిల్లీతో ఆడినప్పుడు 5 రన్అట్స్. 5 రన్అట్స్. వావ్, నైస్, సూపర్. రమణి, నువ్వు ఏ దేశంలో ఆడావమ్మా? నేపాల్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సార్. సూపర్, మంచిది. ఇప్పుడు మీరు ఇలాగే ఇప్పుడు 2020 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యారు. ఇంక కప్పు కూడా మనదే మరి, ఓకేనా? ఖచ్చితంగా సార్. చెక్ దే ఇండియా, చెక్ దే ఇండియా, చెక్ దే నేత్ర విద్యాలయ. సూపర్. అదే అసలు మీరు చూస్తున్నారా ఒకసారి, జనరల్గా మాట్లాడుతూ ఉంటాం కదా చూపు గురించి. అసలు వీళ్ళని ఎవరు మనం ఇప్పుడు చూపు లేని వాళ్ళని అంటాం? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మాకు తెలిసింది, చూస్తున్న మీకు తెలుస్తుంది. వీళ్ళు కాదు చూపు లేని వాళ్ళు, విజన్ లేని వాళ్ళు చూపు లేని వాళ్ళు అన్నది. వీళ్ళకి విజన్ ఉంది. వీళ్ళు కళలు కంటున్నారు, ఆ కళని నిజం చేసుకుంటున్నారు. ఆ కళలు కూడా ఏదో రోజువారీ ఏదో సామాన్యులు కంటున్న కళలు కావేవి, చాలా గొప్ప గొప్ప కళలు. ఏంటి ఇప్పుడే ఉండి ఇండియాకి ప్రాతినిధ్యం వహించే క్రికెట్ ఆడడం అంటే ఏంటి, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే క్రికెట్ ఆడడం అంటే ఏంటి, ఎక్కడెక్కడికో ఏదో రాష్ట్రాలకు ఏదో దేశాలకు వెళ్ళి ఇప్పుడే ఈ చిన్న వయసులోనే అంత కష్టపడి దేశాలకు ప్రాతినిధ్యం వహించడం అంటే అది ఎంత పెద్ద కళ. అది ఎవరికి సాధ్యమవుతుంది? అది వీళ్ళే సాధ్యం చేసుకుంటున్నారు. చూపున్న మాట విన్నాం, చూపున్న పాట విన్నాం, ఇప్పుడు చూపున్న ఆట చూడబోతున్నాం. వీళ్ళు ఆడతారట. మరి ఇంతకీ ఏంటి హోలీ నాడు ఈ రంగుల ఆట ఏందో ఒకసారి వాళ్ళని అడుగుదాం. అమ్మ, ఇంతకీ ఏం చేయబోతున్నారు మీరు? జై శ్రీమన్నయ్య సార్. ఇప్పుడు మనం భూమిని ఎంతో తొక్కుతూ ఉంటాం, భూమిని ఎంత పాడు చేస్తూ ఉంటాం. అలాగే భూమిని క్షమించమని అడుగుతూ ఆకాశం అంతా ఎత్తులో ఎదుగుతూ హోలీకి సంబంధించిన భజనతో ఒక కోలాట డాన్స్ని చూపించబోతున్నాం సార్. ఇప్పటిదాకా చూసే మనం అమ్మాయిలు అద్దరగొట్టారు. అయితే అబ్బాయిలు కూడా మేమేం తక్కువ లేదు, మేము చూపిస్తామండి మా టాలెంట్ అని వచ్చేసారు. సో లేడీస్ ఫస్ట్ అంటాం కదా, లేదు జెంట్స్ ఆర్ బెస్ట్ అని వీళ్ళు ప్రూవ్ చేయబోతున్నారట. అంతేనా? ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్.
అమెరికాలో స్టార్ట్ చేసినప్పుడు వారు బోస్టన్లో ఒకసారి ల్యాప్టాప్స్ మీద అంధులు పనిచేయటం చూసి మన పిల్లలు కూడా స్క్రైబ్స్గా మీద ఆధారపడకుండా ల్యాప్టాప్స్ మీదనే పరీక్షలు రాయగలిగితే ఎంత బాగుంటుంది అనే ఒక చిన్న ఆలోచనే ఒక మహావృక్షమై ఈనాడు ఇంతమంది పిల్లలు కూడా ల్యాప్టాప్స్ మీద తమ పరీక్షలు రాయటం జరుగుతోంది. మనకి రాబోయే సంవత్సరంలో అడ్మిషన్స్కి ఇది చాలా బాగా తోడ్పడుతుందని ఆశిస్తూ మన చుట్టుపక్కల ఉన్న విజువలీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ అందరినీ కూడా రాబోయే సంవత్సరం మన విద్యాలయానికి ఆహ్వానిస్తున్నాము. ఆల్మోస్ట్ ఇక్కడ ఒకసారి ఇంటర్మీడియట్లో జాయిన్ అయినటువంటి విద్యార్థి కంటిన్యూస్గా 5 సంవత్సరాల పాటు డిగ్రీ వరకు కంప్లీట్ చేశాక నిరుద్యోగిగా ఉన్న అవకాశం ఒకటి కూడా లేదు. అందరూ కూడా మా పిల్లలు కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు మనమందరం ఎదురు చూస్తున్న ఘట్టం వచ్చేసింది. అదే వసంతోత్సవం, అదే హోలీ, అదే రంగుల పండుగ కూడా. ఇక్కడికి వచ్చిన నుంచి, నేత్ర విద్యాలయం దగ్గరకు వచ్చిన నుంచి మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు కూడా తెలుసుకుంటున్నాం. ఆ రంగుల పండుగని రంగులతో చేస్తారేమో అని నేను అనుకున్నాను, కానీ వీళ్ళు చూడండి ఎంత మంచి రంగులు తీసుకొచ్చారు. పూలు అండ్ పసుపు బొట్టు, అవి కూడా పూలే. సో పూలు, పసుపు, బొట్టు. హోలీ అంటే ఎటువంటి రసాయనాలు వాడకుండా, ఎలాంటి హానికరం కాకుండా, అందరూ ఆడుతుంటారు కదా కొన్ని రసాయనాలు కలిపిన రంగులు, అవి వాడి అనవసరంగా శరీరానికి, ఆరోగ్యానికి అదో రకమైన ఇబ్బందులు తెచ్చుకుంటారు. అవి కూడా వద్దు, ఇలా చేసుకుంటేనే ఇదే హోలీ, ఇదే నిజమైన రంగుల పండుగ అని వీళ్ళు ఇప్పుడు మనకు ప్రూవ్ చేయబోతున్నారు. సో మనం చూద్దాం, మనము వీళ్ళతో కలిసి ఆడుదాం. చూస్తున్నారుగా, ఆనందం అంబరమైంది, అనురాగం ఆర్ణవమైంది. రంగులెన్నున్నా గుండె ఒక్కటే, లోకమంతా మనిల్లే. మీరు కూడా ఎప్పుడైనా జీవన పోరాటంలో అలసిపోతే ఒక్కసారి ఇక్కడికి రండి. నిజమైన జీవనోల్లాసాన్ని పొంది వెళ్ళండి. బోసిపోతున్న మానవ సంబంధాల వాకిలి ముందు రంగుల రంగవల్లికలు అద్ది ఇక్కడ నుంచి కదలండి. గుండె నింత రంగుల్ని, ఆనందాన్ని నింపుకోండి. అండ్ మర్చిపోకండి, చూస్తూనే ఉండండి టీవీ9 కూడా. మరొక్కసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు.